యాక్చువల్ గా మేము టికెట్లు అమ్మాం కదా, అవును. అందులో ఒక ₹1,00,00,000 వచ్చింది. ఆ టికెట్ దొబ్బేద్దాం అని చెప్పి ఈవెంట్ పెట్టాం. ఐడియా. మన నరేష్ గడు ఉన్నాడు కదా, అసలు చీర కట్టుకొని ఆ నడుం చూపిస్తేనే జాలి పిచ్చెక్కిపోతుంది. వెళ్ళి మసాజ్ ఇచ్చి టికెట్ తీసి, సర్లే నేనైతే ఆ టికెట్ తీపిస్తా. మరి నాకేంటి వచ్చిందంతా 50-50. 50 లక్షలా? మీరు నరేష్ రెడీ చేయండి, ఇక్కడ కొంతమంది ఖాళీగా ఉన్నారు కదా, నేను వాళ్ళు రెడీ చేస్తా. ఓకే. ఇప్పుడు మీకు మసాజ్. ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకున్నారు. రండి, ఇక్కడ నుంచి మొదలెట్టండి. మీకు మెసేజ్ చేయడమే పెద్ద విషయం, మళ్ళీ మసాజ్ అంట. మెసేజ్ ఎవరికి చేస్తారా? బాబు ఉన్నాడు కదా. ఏ బాబు? పెద్ద బాబు. ఏమో లక్ష్మి వచ్చేస్తుంది, వెనక్కి తిరగండి. లక్ష్మి ఫస్ట్ ఇక్కడ నుంచి మసాజ్. నువ్వు నాకు చేయకూడదు, నేను నీకు చేస్తా. నీకు ఎక్కడెక్కడ నొప్పిగా ఉంది? బాడీ అంతా. 1 సెకండ్. లక్ష్మి గారు ఇందాక లేపారు కదా చేతులు. నాకంటే ఓకే, నీకంటే డౌటే. లక్ష్మి గారు రింగ్ ఎక్కడ ఉన్నది, ఎక్కడికి వెళ్తా చూసుకోండి. రింగ్ ఎక్కడ ఉంటుంది? సరే నాకు కొంచెం మసాజ్ చేయండి. ఏమనుకోకండి, ఏమీ చేయలేదు వీడు. అమ్మో, ఈయన బైసిప్స్ చూసారా? బైసిప్స్ ఎలా ఉన్నాయంటే ఏముండదు. మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారు? 12 ఫ్రీయా? 12 బిజీ, 13 బిజీ, 14. నీకు ఇచ్చా కదా ఈవెంట్ డేట్లు. మసాజు ఇక్కడే చేస్తారా, ఇంటికి వచ్చి కూడా చేస్తారా? ఇంటికొచ్చి కూడా చేస్తాం, కాకపోతే మీ ఇల్లే నాకు డౌట్. ఏమైంది? బైసిప్. ఇది చెస్ట్, బైసిప్ అంటే ఇది. ఇక్కడ నుండి ఇక్కడికి పెరిగిందంట. 1 సెకండ్. లక్ష్మి ఇంత చేస్తుంటే కదలవేందయ్యా నువ్వు? మీకైతే ఒక్క పెళ్లి కూడా అవ్వలేదు, ఆయనకైతే 4 పెళ్లిళ్ళు అయ్యాయి. అదే డౌట్ మేడం, ఇలా కాముకుంటే 4 ఎలా అయినాయి అని డౌట్ మాకు. నాకు కూడా డౌటే. మీరు థాయ్ మసాజ్ చూసుంటారు, ఆయిల్ మసాజ్. ఇక్కడ పెద్ద నరం ఉంటుందన్నమాట, దాన్ని పట్టుకుంటే. ఎక్కడ పట్టుకుంటావు? ఎవరు చెప్పారండి ఈయన ముసలాలని? చిన్న ముసలని అయిపోయాడు పెద్ద. ఇప్పుడు మీకోసం నేను మసాజ్ చేస్తా. షర్ట్ తీయండు, షర్ట్ మీ దగ్గర పెట్టుకోండు. సాంగ్ వెయ్యండు. ఏంట్రా టికెట్ దొరికిందా? ఎక్కడ దొరికేది, ఇంకాసేపు పోయి ఉంటే వాడే దొరికిపోయాడు. ఏమైందిరా? 4 మెంబర్స్ మోగోనని కూడా చూడకుండా బలాత్కారం మీ
మరి టికెట్ దొరకలేదా? టికెట్ బొక్క పద పద నా టికెట్ తిరిగేది కొంచెం దా పోదాం. రాంప్రసాద్, అమ్మా, నా చెప్పండి. కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను దాల్తున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా కుక్క? కుక్క అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే ఏంటి? ఆమె ఊర్రా ఇదిరాజమ్మ మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్లనే కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూడు గీడకు. అబ్బా ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తుంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది, మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల త్వరగా విషయం బ్రదర్, మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు చెడి చెడి? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. Completely rock the stage. ఇది పెద్ద లక్ష్మి, నేను చిన్న లక్ష్మి. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్, మీరు నేను క్రాస్ బ్రీడ్. ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. Powerful triple dhamaka performance. Once again wishing Junior NTR garu very happy advance birthday.